సామాన్య, నేనేదో అన్నానని అంత పని మాత్రం చేయకే. పనిష్మెంట్ అనుభవించకుండా నువ్వంత తేలిగ్గా పోకూడదు. పోవులే, బాయ్. సమంత దగ్గర సాక్ష్యం ఏదో ఖచ్చితంగా ఉంది. ఎలా కనిపెట్టడం? ఈ విషయాన్ని వెంటనే డాడ్కి చెప్పాలి. శ్యామ్, ఏంటమ్మా నువ్వు చేస్తోంది? నువ్వేం చేస్తున్నావో, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకేం తెలియట్లేదమ్మా. ఏ విషయం గురించి చింతాతయ్య? ఇప్పుడు నువ్వు సామాన్య దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విషయం. ఉన్నదేగా చెప్పాను చింతాతయ్య. అదే, ఇప్పుడంత ఏం అవసరం వచ్చింది అని అడుగుతున్నాను. అందరి ముందు చెప్పినప్పుడు సామాన్యకి అనుమానం మాత్రమే కలిగి ఉంటుంది. ఇప్పుడు నువ్వు సపరేట్గా వెళ్ళి చెప్పడం వల్ల తనకి కన్ఫర్మ్ అయి ఉంటుంది. వాళ్ళెంత దుర్మార్గులో తెలిసి కూడా ఎందుకిలా చేశావమ్మా? చంపడం తెలిసిన వాళ్ళు బ్రతికున్న సాక్ష్యాలను ఉంచుతారా? అంతవరకు వెళ్ళనివ్వను చింతాతయ్య. అది కదమ్మా, అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా సాక్ష్యం నా దగ్గర ఉందని ఎందుకు చెప్పావు? వాళ్ళను బయటికి రప్పించడం కోసం. అవును చింతాతయ్య, కావాలనే సామాన్య దగ్గరికి వెళ్ళి చెప్పాను. అది తప్పకుండా వాళ్ళ డాడ్తో మాట్లాడుతుంది. శంకర్ శాస్త్రి గారి కూతురు వాళ్ళ గుర్తొస్తుంది. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని తప్పించాలని చూస్తారు. అదే టైంలో పోలీసులతో వెళ్ళి నేను వాళ్ళని పట్టుకుంటాను. ఎరవేశాను చింతాతయ్య, డెఫినెట్గా చిక్కుతారు. అంతా బాగానే ఉందమ్మా. బాగానే ఆలోచించావు, బాగానే అమలుపరిచావు. నీకొచ్చిన ప్రాబ్లమ్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నావు. మీ నాన్న హంతకుడు కాడని నిరూపిస్తావు. అప్పుడు మీ అమ్మమ్మ మిమ్మల్ని చేరదీస్తుంది. అందరూ కలిసి ఉంటాము, బాగానే ఉంది. కాకపోతే సూర్య నీకు కాకుండా పోతాడు కదమ్మా. ఇదంతా జరగడానికి ఆలస్యమైతే సూర్య సామాన్యకి భర్త అయిపోతాడు కదమ్మా. నిజాన్ని నిరూపించగలననే నమ్మకం నీకున్నప్పుడు సూర్యని వదులుకోవటం ఎందుకు? మీ అమ్మమ్మ మాట వినడం ఎందుకు? నీకోసమే ఎదురు చూస్తున్న సూర్యని కాదనడం ఎందుకు? కావాలనుకోవచ్చు కదమ్మా. ఇప్పుడు ఆ ఆలోచన నేను చేయలేను చింతాతయ్య. ఎందుకు చేయలేవు? అమ్మమ్మకి మాటిచ్చాను చింతాతయ్య. ఎలా చెప్పగలను? అలా అని ఒక హంతకురాలితో నీ బావ సూర్య పెళ్లి దగ్గరుండి జరిపిస్తావా? వద్దమ్మా, ఇద్దరి జీవితాలు అంధకారం అవుతాయి. అవకాశం ఉన్నప్పుడే జాగ్రత్త పడు. సూర్యుని వదులుకోకమ్మా. ఏంటి? ఏంటో చెప్పాల్సింది నువ్వే శామ్. ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? దయచేసి ముందుకి నుంచి వెళ్ళు. బాగానే నటిస్తున్నావు శామ్. నేనేమీ నటించడం లేదు అని నీ నోటి మాట మాత్రమే చెబుతుంది. ఏం జరిగింది? నానమ్మకి నీకు మధ్య ఏం జరిగింది? చెప్పు శామ్, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగలేదు. ఏమీ జరగకుండానే, ఏమాత్రం సంబంధం లేకుండానే నువ్వు షాపింగ్ నుంచి వెళ్ళిన దానికి మీ మామ్కి ముడిపెడుతూ నానమ్మ ఎందుకు మాట్లాడుతుంది? నువ్వు ఆవిడ మాటలకు అనుగుణంగానే మాట్లాడుతున్నావు. మాట తప్పను అంటున్నావు. ఏం మాటిచ్చావు? నానమ్మ నీ నుంచి ఏం మాట తీసుకుంది? నీ ముందేగా
మీ పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోమని మాట తీసుకున్నారు. ఆ విషయం గురించే మాట్లాడారు. వేరే ఏ సీక్రెట్స్ లేవు. శామ్, నీ కంటికి నేను మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నానా? దేన్ని అర్థం చేసుకోలేని పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావు? నిన్ను నమ్మిస్తే నాకింటి ఉపయోగం? నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఉంది. అదేంటో కనిపెడతాను. ఏం లేదని చెప్తున్నానుగా, విను. నేను వినను. నువ్వు వింటున్నావా నా మాట? ఉన్నది చెప్తున్నావా? దాస్తున్నావుగా. తెలుసుకుంటాను. ఈ క్షణం నుంచి నాకు అదే పని. నువ్విలా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలుసుకుంటాను. వదలను. నేను నీకే, నువ్వు నాకే, అంతే. నువ్వు చెప్పకపోయినా కారణం ఏంటో తెలుసుకుంటాను. నిన్ను వదులుకోను. వదులుకోను. ఇంకో పెళ్లి చేసుకున్నానండి అని చెప్పాడు. ఈ అమ్మాయి ఏమంటుందంటే ఇతనికి ఆల్రెడీ అక్క టీవీలో లేనమైంది చాలు, రా వచ్చానం తిందుగని. తినొచ్చులే చెల్లి, రోజు తినేదేగా. ఈరోజు బతుకు చెట్కా బండిలో చూపిస్తున్న సమస్య చూడు. అచ్చు మరింట్లో జరిగిన తంతులానే ఉంది. ఆ ఉంటుంది. నీకు ఈ మధ్య ఊరి సమస్యలన్నీ మనింటి సమస్యల్లానే కనిపిస్తున్నాయి. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నానక్క. ఏం గమనిస్తున్నావో చెల్లి? నీ దృష్టి నా మీద పెట్టకుండా ప్రోగ్రామ్ మీద పెట్టు. రారా కూర్చో. నేను చెప్పింది నిజమా కాదో చూడు, నీకే తెలుస్తుందిగా. సామాన్య, నువ్వు చూడమ్మా. సూర్య, నువ్వు వచ్చావా? నువ్వు చూడు. ఏం కనిపిస్తుందక్క? ప్రోగ్రామేగా. ప్రోగ్రామ్ లో ఉంది ఎవరు? పోసాని గారు. పోసాని గారే. ఆయన ముందుంది ఎవరు? ఎవరో నాకేం తెలుసక్క. నీ కంటికి తెలియడం లేదేమో కాంచెల్లి, నా కంటికి బాగా తెలుస్తుంది. ఆ పెళ్ళైన అమ్మాయి శ్యామలాగా, భార్య ఉండగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డ అతను మన సూర్యలాగా, అతన్ని చేసుకోవడానికి తయారైన ఆ ఇంకో అమ్మాయి సామాన్యలాగా. ఆ పెళ్లికి పెద్ద దిక్కైన ఆ అబ్బాయి తల్లి నీలాగా నాకు కనిపిస్తున్నారు చెల్లి. అక్క వెటకారాలాడింది చాలు, ఇక ఆపు. ఇప్పుడు నేనేమన్నాను చెల్లి? నా మీద కోపడుతున్నావు? ఇక్కడ జరిగేదే అక్కడ జరుగుతుంది, అక్కడ జరిగేదే ఇక్కడ జరుగుతుంది. ఏమో, శామ్ కూడా ఆ జక్క ఎక్కితే మీరు కూడా బతుకు జీవుడా అంటూ అక్కడికి పోవాల్సిందేగా. అక్క మాకేమంత కర్మ పట్టదు. అయినా ఆ అమ్మాయి ఎందుకు అక్కడికి వెళ్తుంది? వెళ్ళదని ఖచ్చితంగా చెప్పలేం కదా చెల్లి. మొన్న మధ్య మన ఇంటికి టీవీ వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుని సూర్య ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను అని ఛాలెంజ్ చేసింది కదా. చేస్తే సమంత మా పెళ్ళి ఆపేస్తుందా? దానికంత సీన్ లేదు. అలా అనుకోకు సామాన్య, కీడించి మేలించమంటారు. శ్యామ్ అక్కడికి వెళ్తుందంటే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ ఇద్దరితో పాటు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. రాజా రాజా అంటూనే ముగ్గురికి మొట్టికాయలేస్తారు. జనాలందరూ చూస్తారు, వజ్రపాటింటి పరువు పోతుంది. ఎందుకు పోతుందక్క? ఎందుకు పోతుంది? శామ్ అక్కడికి ఏ హక్కుతో వెళ్తుంది? నా కొడుకు ఏమైనా దాని మెళ్ళలో తాళి కట్టాడా? లేదుగా.
శామ్ నా కొడుక్కి భార్య కానప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఏం చెప్తుంది? అత్తయ్య గారికి నా కొడుకు పెళ్లి పనులన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పిన తర్వాత మాట తప్పే ధైర్యం చేస్తుందా? పెళ్లి దగ్గర పడే ముందేమన్నా చేస్తుందో ఏమో, ఎవరికి తెలుసు. ఆయన నేనైతే ఇంట్లో కూర్చొని మిమ్మల్ని ఆ టీవీలో చూడకూడదు అనుకుంటున్నాను చెల్లి. పైగా చూడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం పోసాని గారు మామూలు వారు కాదమ్మో. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరిస్తే చిరిగిపోతుంది, వాత పెడితే కలకాలం ఉంటుంది అన్నట్టు మీకు జీవితాంతం గుర్తుండిపోయేలా వాతల్లాంటి మాటల్ని మిమ్మల్ని అనేస్తారు. అందుకే చెప్తున్నాను. రాజీ ఆంటీ, సమంత అంతవరకు వెళ్తే ఏం చేయాలో మాకు తెలుసు, మీరు ఊరుకోండి. నేను ఊరుకుంటాను సామాన్య, ఊరు ఊరుకుంటుందా? శామ్ ఏడుపుకు కరిగిపోయి, శామ్ చెప్పే వాటన్నిటికీ రెచ్చిపోయి మన ఇంటి మీద రాళ్లు వేరు, మిమ్మల్ని నానా మాటలు అందు. ఏరా సూర్య, అంతేనా? శామ్ మన పరువును తీసేదే అయితే ఇంకా మనం ఇక్కడ కూర్చొని ఉండం. తను ఈ ఇంటి శ్రేయస్సును కోరుతుందే కాని చెడుని కోరదు. మన ప్రేమను పొందాలనుకుంటుందే కాని మన పరువును పోగొట్టాలని చూడదు. మనం తనకి చెడు చేస్తున్నట్టు తను మనకి చెడు చెయ్యదు. పెళ్లి ఆపాలి అని తను అనుకుంటే తను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. తనకి పెళ్లి జరగటం ఇష్టం లేదని మీరనుకుంటున్నారు. శామ్ నో చెప్పటం లేదు కాబట్టి ముందుకు వెళ్తుందని నేననుకుంటున్నాను. ఇదే ఫ్యాక్ట్. తను కొవ్వొత్తి లాంటిది పెద్దమ్మ. తను కరిగిపోతూనైనా అందరికీ వెలుగునివ్వాలనే చూస్తుంది. రే నానా, అలా వెళ్ళిపోతున్నావేంట్రా? భోంచేసి వెళ్ళు. కడుపు నిండిపోయిందమ్మా. అంతా నీవలేక వాడి కడుపు నిండా అన్నం తినకుండా వెళ్లేలా చేసావు. ఇది మరీ బాగుంది చెల్లి. ఉపకారానికి పోతే అపకారం వెంటొచ్చినట్టు మీరు జాగ్రత్త పడతారని చెప్తే నన్నంటావేంటి? లేదు రాజీ ఆంటీ, తప్పు మీదే. అసలు మీరిప్పుడు ఈ టాపిక్ ని తీసుకురాకుండా ఉంటే సూర్య మూడు మారేదే కాదు, దీనంతటికి కారణం మీరే. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు సామాన్య. నీ మంచి కోరే శ్రేయోభిలాషనమ్మా నేను. ఆ శ్రేయోభిలాషివే అక్క, అర్థం అవుతుంది. నీకు అర్థం కాదులే చెల్లి. అర్థమయ్యేటట్టు శామ్కి చెప్తా, రెచ్చగొడతా. ఇక్కడ నాకు కాని పని అక్కడ చేస్తా. రాజీ ఆంటీ, అన్నం తినకుండా వెళ్ళిపోతారేంటి? వద్దమ్మా, కడుపు నిండిపోయింది. చూసావా, అందేమో మనల్ని మనం బాధపడాల్సింది పోయి ఆవిడ బాధపడుతుంది. ఇంకేం చెప్తాం? నానమ్మని నుంచి ఏం మాట తీసుకుంది? తెలుసుకుంటాను. ఈ క్షణం నుంచి నాకు అదే పని. నువ్వు ఇలా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలుసుకుంటాను. వదలను. నేను నీకే, నువ్వు నాకే, అంతే. బావకు అనుమానం వచ్చేసింది. తనకి నిజం తెలియకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అమ్మమ్మ ముందు నేను మాట తప్పిందని అవుతాను. తనన్నది నిజం అనుకుంటుంది. అలా జరగనివ్వను. అమ్మా శాము, హ? ఏంటి పెద్దత్త? ఏమని చెప్పమంటావమ్మా? అంగడి అమ్మి గొంగలి కొన్నట్టుంది ఎవ్వరం. అంగట్లో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ నువ్వు సూర్య భార్య అన్న సంగతి మర్చిపోయి నిన్ను నానా మాట్లాడుతున్నారు. నిన్ను కూరలో కరివేపాకులా కూడా చూడట్లేదు. నీ మంచితనాన్ని చేతగానితనంగా వాడుకుంటున్నారమ్మా. అదేం చేస్తుంది? దానివల్ల ఏమవుతుంది? సామాన్యకు సూర్యకు పెళ్లి చేసి తీరుతామంటున్నారు. ఓ మాటలు వింటుంటే నా రక్తం సలసల మరిగిపోతుంది.
ఇక నీకెలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నానమ్మా. అన్న నాలుకల్ని చీరేయాలనిపిస్తుంది కదా నీకు? అలా ఏం అనిపించలేదు పెద్దత్త. ఆ? ఏంటి ఇంకా ఎక్కువ అనిపిస్తుందా? నాకెందుకు అనిపిస్తుంది పెద్దత్త? వాళ్ళబ్బాయి వాళ్ళ ఇష్టం. అదేంటి శాము అలా అంటున్నావు? అంతా ఒకటైపోయారని భయపడుతున్నావా? ఆ భయాలేం పెట్టుకోకు. అంచుడాబే గాని పంచడాబు లేదన్నట్టు వాళ్ళ మాటల్లో ఉన్న వీరత్వం చేతల్లో లేదు. మనం చేతలకు పని చెప్పామంటే మూడ్చుకొని కూర్చుంటారు. ఇప్పుడేం చేయమంటావు పెద్దత్త? ఈ మాట అన్నావు బాగుంది. కమిషనర్ దగ్గరికి వెళ్దామా? చెప్పు, వెళ్దామమ్మా. ఆ మహిళా మండలి వాళ్ళని కలుద్దామా? చెప్పు, కలుద్దాం. టీవీ వాళ్ళకి ఫోన్ చేద్దామా? చెప్పు, వాళ్ళకు కూడా ఫోన్ చేద్దాం. ముచ్చటిగా ముగ్గురిని వాడేద్దామంటే వాడేద్దాం. వస్తారు, అందరిని చిత్త కొట్టేస్తారు. మాట్లాడాల్సినవన్నీ మాట్లాడి ఏకి పారేస్తారు. మొత్తంగా నీ అత్తని మా అత్తని దులిపి పారేస్తారు. అలా జరిగితే పోయేది మన పరువే కదా పెద్దత్త. నీ జీవితం బాగుపడుతుంది కదా శాము. నా జీవితం బాగుపడుతుంది కదా అని మన ఇంటి మర్యాదని గౌరవాన్ని బజారుకి ఈడ్చలేను పెద్దత్త. వాళ్ళకి లేనిది నీకెందుకు శాము? నిన్నెంత హీనంగా మాట్లాడారో నీకు తెలీదు. విన్న నాకు తెలుసు. అనుకోని పెద్దత్త, ఎన్ననుకున్నా వాళ్ళు నా వాళ్లే కదా. అయ్యో, నిన్ను వాళ్ళు మన మనిషి అనుకోవటం లేదమ్మా. వాళ్ళు అనుకోవడం లేదని నేను అనుకోకుండా ఉండను పెద్దత్త. ఏమైంది శామ్కి? వాళ్ళని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతుంది. ఇలా అయితే నేను అనుకున్నది నెరవేరేది ఎలా? ఇక ఈ విషయాన్ని ఇంతటితో నువ్వు మర్చిపో పెద్దత్త. ఎలా మర్చిపోను శాము? మర్చిపోలేను. అయినా ఉన్నట్టుండి నీకేమైంది ఇలా మాట్లాడుతున్నావు? నీ భర్త ఇంకొకతెవరో ఎగరేసుకుపోవాలని చూస్తుంటే నీకు రోషం అనిపించట్లేదు? అదే నీ స్థానంలో నేనుంటేనా వేట కొడవలు తీసుకొని వేటాడేసేదాన్ని తెలుసా? ఆవేశపడకు పెద్దత్త. మరి ఇంత పెద్ద విషయం గురించి నువ్వేం ఆలోచించవేంటమ్మా? వాళ్ళు నా గురించి ఆలోచించినప్పుడు నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? నన్ను వద్దనుకుంటున్న వాళ్ళని నేనెందుకు కావాలనుకోవాలి? అయ్యో రామా, సూర్య నిన్నొద్దనుకోవటం లేదుగా శాము. తనని నేనొద్దనుకుంటున్నాను. నువ్వు అలా ఏం మాట్లాడుకు. నా దగ్గర ఇవన్నీ చెప్పుకు నేను నమ్మను. నీ మనసులో వాడున్నాడన్న విషయం నాకు తెలుసు శాము. పెద్దత్త, నాకు తెలుసులే శాము, ఇంకేం మాట్లాడుకో. ఇదంతా కాదు గాని పోనీ జీ తెలుగులో బతుకు జట్కా బండి ప్రోగ్రాం వస్తుంది కదా, అక్కడికెళ్ళి కూర్చుందాం పదా. ఆ పెద్ద ఆయనే మీ ఆయన్ని, మీ అత్తని, మీ అమ్మమ్మని పిలుస్తాడు. బుద్ధొచ్చే వరకు బుద్ధి చెప్తాడు. నీ కాపురాన్ని చక్కదిద్దుతాడు. అలాంటిదేం వద్దు పెద్దత్త. రావాలి శాము, నువ్వు బయటికి రావాలి. నేను రాను. నువ్వు ఏం చెయ్యకు. చేస్తాను. నువ్వు రాకపోయినా నేను నడుం బిగిస్తాను. నువ్వు మంచిదానిలాగే ఉండిపో. నీకోసం నేను చెడ్డదానిగా మారిపోతాను. నిన్ను సూర్యాని ఒకటి చేస్తాను. వద్దు పెద్దత్త, నా మాట విను. వినను, వినను గాక వినను. అంతే. ఆహా పెద్దత్త, ఆహా పెద్దత్త ప్లీజ్. నాకేం చేయాలో తెలుసు, ఏం చేయాలో చేస్తా. చింతాతయ్య, అంతా విన్నానమ్మా. చూడు నా మాట వినకుండా ఎలా వెళ్తుందో. వెళ్ళని అమ్మా. మా వల్ల కాని పని తనేదో చేస్తానంటుంది కదా, చేయని. చింతాతయ్య, నువ్వు కూడా ఏంటి? మరి లేకపోతే ఏంటమ్మా? మా నోరు కట్టేసినంత సులువా రాజీ నోరు మూయించడం? ఇంట్లో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, తప్పులేదు. ఏదైతేనే నువ్వు బాగుంటాం మాకు కావాలి. నేను చెయ్యలేని పని రాజీ చేస్తానన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగానైనా మీరు కలిస్తే నాకు అంతే చాలమ్మా.